హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా చదువుకుంటున్నారు? అందరూ బాగా చదువుకుంటున్నారా? అలాగే హౌస్ వైఫ్స్ మీరు ఎలా చదువుతున్నారు? అందరూ చదువుకుందామండి. బాగా చదువుకుందాం. అండ్ మీ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఒక్కొక్క చాప్టర్ అనేది కంప్లీట్ చేస్తూ ఉన్నారా మీరంతా కూడాను? టెట్కి ప్రిపేర్ అవుతున్నారా? డేస్కి ప్రిపేర్ అవుతున్నారా? నేనైతే రెండిటి మీద రెండు హాఫ్ అటు చూస్తున్నాను, హాఫ్ ఇటు చూస్తున్నాను. టెట్ స్కోర్ పెంచుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి అయితే మెయిన్ ఫోకస్ వచ్చి నా నా సబ్జెక్ట్ ఏందో దాని మీద పెడుతున్నాను. ఆ తర్వాత టెట్ అనమాట. ఇంకేంటంటే ఎన్నో అంటున్నారు, పోస్ట్పోన్ అంటున్నారు, ఎస్సీ వర్గీకరణ అన్నారు కదండి. సో దానివల్ల లేట్ అవుతుంది డిఎస్సి అంటున్నారు. ఎట్టకేళ్ళకి తెలిసింది కదా, November 3 డిఎస్సి అనేది మనకి ఇస్తారు అని నోటిఫికేషన్ ఇస్తారు అని తెలిసిపోయింది. సో మన ప్రిపరేషన్ అయితే ఎక్కడ ఆపొద్దు. అసలు ఎవరు ఎన్ని మాటలు అన్నా పోస్ట్పోన్ అవ్వద్దో, లేదా ఇంకేదో జరగద్దో, లేట్ అవ్వద్దో, ఇది అన్నీ కూడా మనం ఏది పట్టించుకోవద్దండి. ఏది పట్టించుకోకుండా కేవలం మన గురి ఏంటి? డిఎస్సి జాబ్. దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, నీకెన్ని ఉన్నాయి, నాకు ఒక్కటి చాలు. సో ఒక్కటున్నా చాలా చాలా హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకు అని అంటే ఇప్పుడు వచ్చిన పోస్టులు మళ్ళీ వస్తాయా రావా అనేది కూడా అంటున్నారు. కాబట్టి మన 100% ఇవ్వాలి అని నేనైతే కోరుకుంటున్నాను. ఈవెన్ నేను కూడా అదే అనుకుంటున్నాను. హౌస్ వైఫ్స్కి కూడా అదే చెప్తున్నాను అనమాట. అనొచ్చు, అక్క నాకు అస్సలు టైం సరిపోవడం లేదు, పిల్లలు చూసుకునేదానికి ఎవ్వరూ లేరు అని. నిజమే సిస్టర్స్. మీరు ఏంటి అంటే నైట్ టైమ్స్, వీలైతే నైట్ టైమ్స్ స్టడీ చేసేదానికి మాత్రం చూడండి. నేనైతే ఇచ్చే సజెషన్ అదే. ఎవరికి హెల్ప్ చేయకపోయినా నైట్ టైమ్స్ చదువుకుందాం. 10 నుంచి పిల్లలు 10 కల్లా పడుకుంటారు కాబట్టి 10 నుంచి 12 దాకా 1 దాకాను. ఎందుకు అని అంటే ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నేనైతే అలాగే చదువుకోవాలనుకుంటున్నాను. 10 నుంచి 12 దాకా కానీ, 12:30 దాకా కానీ, ఆ తర్వాత మళ్ళీ 4:30కి కానీ, 5కి కానీ లేచి మళ్ళీ 6 దాకా 7 దాకా, నాకు 7 దాకా టైం ఉంటుంది. లేదు 6 దాకా. ఎందుకంటే నేను 6కి లేచినా నాతో పాటు మా చిన్న పాప కూడా లేసేస్తుంది. అందుకని చెప్పి 5 నుంచి కానీ, 4:30 నుంచి కానీ ఈ టైమింగ్స్ అనేవి నేను సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి టైం టేబుల్ అనేది విడిగా ఉంటుందండి. నాకు ఉన్న టైం మీకు ఉండదు, ఆ అవర్స్ మీకు అనేది ఉండదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ టైం టేబుల్ అనేది ఉండాలన్నమాట. అలా పెట్టుకొని ఫస్ట్ సిలబస్ పేపర్ చదువుకోండి. సిలబస్ పేపర్లో సిలబస్ ఏమేమి ఉంది, అది టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, పాయింట్ చదువుకొని ఆ టాపిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది చూడండి. ఇంకా టెట్ క్వాలిఫై కాని వాళ్ళకి ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి ఒక సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటుంది కదండి. ఒకరికి సోషల్లో ఉంటే, ఒకరికి మ్యాథ్స్లో ఉంటుంది, ఇంకొకరికి ఇంగ్లీష్లో ఉంటుంది. అలాగా మీకు ఏదైతే బాగా మీకు చెయ్యగలమో, 100% ఇవ్వగలమో అనుకుంటారో ఆ సబ్జెక్ట్ని లాస్ట్లో చదువుకోండి. ఏవైతే టఫ్గా అనిపిస్తాయో అవి ముందు చదవండి. అది కూడాను ఇప్పుడు తెలుగు ఉంది, తెలుగులో మనకేంటి ఎక్కువ గ్రామర్ పాయింట్స్ అనమాట. గ్రామర్ ఈజీగానే ఉంటుంది, అవి చదువుకునేది. అంటే మనకి స్కోరింగ్ ఎక్కడొస్తుంది, తెలుగు పెట్టేస్తాము, తర్వాత ఇంగ్లీష్ కూడా గ్రామరే అనమాట. నెక్స్ట్ మ్యాథ్స్, తర్వాత సైన్స్ అయితే సైన్స్, బయాలజీ అయితే బయాలజీ, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్. ఎక్కడెక్కడ మనకి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు, ఇవన్నీ కూడా మనం ఒక ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకొని దాని దాని ఐ మీన్ దాన్ని చూసుకుంటూ మనం ప్రిపేర్ అవుతూ ఉందామండి. అలా చదువుకుంటే మనకి టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. అది నేనైతే తెలుసుకుంది. సో నేను కూడా ఈ యొక్క ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను టెట్లో. ఈసారైతే స్కోరింగ్ మాత్రం తెచ్చుకోవాలని మాత్రం కంపల్సరీగా ఫిక్స్ అయిపోయానన్నమాట. ఇదో మ్యాథ్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాను. మనం హార్డ్ వర్క్ చేస్తే మనం సక్సెస్కి చాలా దగ్గరగా ఉంటామండి.
అదేంటో ఒకరోజు బుక్ తీయకపోయినా మర్చిపోతున్నాను. నేనైతే మర్చిపోతున్నానండి. ఒకరోజు బుక్ తీసి చదవకపోతే ఇంకంతే. మళ్ళీ ఫస్ట్‌కే వచ్చేస్తున్నాను. నాకేనా అందరికి ఇలాగే ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. అందుకే రోజు అయినా సరే చదవాలి అనని అనుకుంటున్నాను. చదువుతూ ఉన్నాననమాట. మీరు కూడా కోచింగ్‌కెళ్ళే వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం చెప్పనవసరం లేదు. ఇంట్లో ఉండి చదువుకొని ఓన్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎనీవేస్ ఆల్రెడీ ఒకసారి కోచింగ్‌కి వెళ్ళుంటే మాత్రం ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవ్వండి. మనకి బోలెడన్ని యాప్స్ ఉన్నాయి. అంటే తక్కువ అమౌంట్‌తో కోర్సెస్ చెప్పేవాళ్ళు ఉన్నారు. వీలైతే దాంట్లో ట్రై చేయండి. నేను కూడా అలాగే చేస్తున్నాను కాబట్టి. ఎందుకంటే నాకు కోచింగ్‌కి వెళ్ళేదానికి అస్సలు అవ్వదు. పిల్లల్ని పెట్టుకొని. కాబట్టి నేనైతే ఆల్రెడీ ఒకసారి కోచింగ్ తీసుకొని ఉన్నాను కాబట్టి ఇంక ఇంట్లోనే ప్రిపేర్ అవ్వాలి అని డిసైడ్ అయిపోయాను. సో, నా టైమింగ్ అవర్స్ అవైతే సెట్ చేసుకున్నాను. ఇంకా మీరు కూడా మీకు ఓన్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది మీకంటూ ఒక ఐడియా ఉండాలి. పక్కవాడి టైం టేబుల్ మనకి రాదు. పక్కవాడి టైం అనేది కూడా మనకి రాదనమాట. ఎవరి ఓన్ టైం టేబుల్ వాళ్ళకుండి దాని ప్రకారం ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరికి మనం హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. నిజమండి. హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు కూడా స్మార్ట్ వర్క్. ఈ 2 ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడే మనం సక్సెస్‌ని చేరుకోగలుగుతామన్నమాట. మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి. అలాగే ఈసారి డిఎస్సిలో ప్రతి ఒక్కరు ఎవరైతే సఫర్ అవుతున్నారో ఏంటి నా పరిస్థితి ఏంటి, నాకు జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏంటి, నా లైఫ్ ఏమైపోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో, వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అన్నమాట. అమ్మాయిలు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ ఓన్‌గా ఇండిపెండెంట్‌గా ఉండాలి అనుకున్న ప్రతి అమ్మాయికి కల నెరవేరబోయే రోజనమాట. కాబట్టి మంచిగా చదవండి. బ్యాచిలర్స్ అమ్మాయిలు పెళ్లి కాని అమ్మాయిలైతే వాళ్ళు కూడా మంచిగా చదవండి. జాబ్‌ని మాత్రం వదలొద్దండి ఈసారి. ఎవ్వరూ వదలొద్దు. హార్డ్ వర్క్ మాత్రం తప్పకుండా చేద్దాము. ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి టైం దొరకాలని ఆ దేవుని హార్ట్‌ఫుల్‌గా ప్రే చేస్తున్నానండి. థ్యాంక్ యూ.